సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు కొంచెం బాదం పలుకులు తీసుకొని మనం ఇందులోని కొద్దిగా గుండ చేసుకున్నామండి. కొద్దిగా చిన్న ముక్కలు పెద్ద ముక్కలు చేసుకొని ఒక్క చుక్క నెయ్యండి. ఇదిగోండి చూసారా, కడాయిలో లేదు, ఒక్క చుక్క నెయ్యేసి ఆ నెయ్యిలోని ఇది వేపుతున్నామండి. ఇది డ్రైగా వేపుకొని పక్కన పెట్టుకొని ఒక అమృతాహారం చేస్తానండి, చూపిస్తాను. రా ఫుడ్ అనొచ్చు, అమృతాహారం అనొచ్చు. మన శరీరానికి అమృతంలా పనిచేస్తుంది కనుక దానికి అమృతాహారం అని పేరండి. అమృతాహారంలో రకరకాలుగా చేయొచ్చు. అమృతాహారాల్లోని రా ఫుడ్లో కూడా రకరకాలుగా చేసుకోవచ్చు. మాకు గురువులు నేర్పించిందండి, యోగా గురువులు. ఇప్పుడు మనం గ్యాస్ ఆపుతున్నాము. ఇప్పుడు ఈ కళాయిలోని ఈ వేడికే అది అయిపోతుంది, ఆఫ్ చేస్తాం. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర సన్నగా బాగా కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో దాన్ని సన్నగా తరుక్కొని పెట్టుకున్నామండి. ఇవన్నీ ముక్కలన్నీ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను. ఇవన్నీ మళ్ళీ బాగా కడుక్కొని దీన్ని తోలు తీసేసి స్కిన్ తీసేసి మనం చేసుకోవాలి, చూపిస్తాను. ఆ కూరలు 3 సార్లు చక్కగా ఎక్కువ నీళ్ళల్లో కడుక్కొని, ఇవి తాగే నీళ్ళండి, తాగే నీళ్ళలో లాస్ట్లో కలుపుకున్నాను. ఆనపకాయ, పొట్లకాయ, బీరకాయ, క్యారెట్, కీర, కొబ్బరి, పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయ, అన్నీ లేతవి టేస్ట్ అయినవి తీసుకున్నామండి. మనము పచ్చి కూరలు అన్నీ మంచి ఫ్రెష్గా టేస్ట్ అయినవి తీసుకుంటేనే మనకి రా ఫుడ్ కూడా టేస్ట్గా ఉంటుంది, మనకు తినడానికి బాగుంటుంది. ఎప్పుడు మంచిగా ఆనందంగా తిన్నామో అది శరీరానికి కూడా మంచి రకంగా అందుతుంది. పొట్లకాయ అన్నది నచ్చితే కలపచ్చు, లేకపోతే కలపక్కర్లేదు. ఈ కూరల్లో ఏ కూరలైనా మీకు నచ్చదు ఒక కూర అంటే ఆ కూర వదిలేసుకొని తక్కనే కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక్కొక్కటి ముక్కలు వేసుకొని ఇందులో కూర చేసుకోవాలి. ఇందులోని కొత్తిమీర వేసాను, ఇందులో వేసేయాలి ఒక్కొక్క కూరను. మిరియాల పొడి వేసుకోవాలి, మీకు ఇష్టమైనంత వేసుకోవచ్చండి. సాల్ట్ వేయాలి, సాల్ట్ లైట్గా వేయాలి. పచ్చికూరలకి ఎక్కువ పట్టదండి. ఈ నిమ్మ చెక్కలు గింజలు తీసుకొని చక్కగా పిండుకొని కలుపుకోవాలండి. ఇవ్వండి ఇలా కలుపుకున్నామండి. మనం ఏ గురువుగారు నేర్పించారో ఆ గురువుగారి నామం తలుచుకొని, లేకపోతే దేవుడి నామం ఏదైనా మనకు నచ్చింది తలుచుకొని అది కలపాలి. బాగా కలిపితే అది అమృత ఆహారం కాదు. అమృత ఆహారంలో రకరకాలుగా అందులో గ్రేసెస్ వెళ్ళి చాలా బాగా కుదురుతుందండి. అది మనకు తినాలనిపిస్తుంది కూడా. అందుకని ఇప్పుడు వేపిన బాదం పలుకులు ఉన్నాయి కదండి, పైన వేసుకుంటాం. పల్లీలు వేసుకోవచ్చు, బాదాంలు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, మనకు నచ్చిందండి. ఒక్కొక్క ముక్క వస్తే దీంతో ఒక్కొక్క స్పూన్లో చిన్న ముక్కలు వస్తుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇవి వేసుకోకుండానే తినాలి, కానీ టేస్ట్ కోసం ఇది ఏదో ఒక టేస్ట్ బాగా తగిలింది అనుకోండి, మనకు తినాలనిపిస్తుందని చేయటం అండి. అమృతాహారం రెడీ అయిపోయింది. ఈ రకంగా మనం తీసుకుంటే చాలా ఎనర్జీ ఉంటుందండి. ఏమాత్రం క్వాంటిటీ ఏమీ తినకుండా ఏమాత్రం క్వాంటిటీ తిని కావాలంటే పడుకునే ముందు మజ్జిగ తాగొచ్చు, లేకపోతే కాయగూరలు జ్యూస్ తాగొచ్చు. ఏదైనా ఈ సమ్మర్ కనుక ఏదైనా తాగొచ్చు. సమ్మర్ కాకుండా ఉంటే పాలు తాగాలి. ఏదైనా చాలా గ్యాప్ ఇవ్వాలి, 2 hours గ్యాప్ ఇచ్చి చేసుకోవాలండి. చెరుకు రసం దీంతో తీసుకోవచ్చు, గుమ్మడికాయ జ్యూస్, బూడిద గుమ్మడికాయ జ్యూస్ దీంతో తీసుకోవచ్చు. అయితే ఇది ఇలా తినేసి మనం చాలా చాలా నెమ్మదిగా నవ్వులుకొని దాన్ని మనం ఆస్వాదిస్తూ తింటే ఇది చాలా ఎనర్జీ ఇస్తుందండి. ఎన్నో అనారోగ్యాలు తగ్గిస్తుంది, మందులు తగ్గుతాయండి. మందులు లేని వాడికి మందుల దగ్గరికి పోరండి. ఈ రకంగా చేసుకొని మీరు తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి.